నేను ఎవరిని అనుకుంటున్నారు కదా మిత్రమా, ఆనాడు రామాయణంలో సీతను దొంగలించిన 10 తల రావణాసురుడు. మరి ఈనాడు విద్యార్థుల భవిష్యత్తుని నాశనం కావడానికి కారణం ఎవరో తెలుసా? నేనే మొబైల్ రావణాసుడిని, శరవాణి రావణుడిని. ఒక్కసారి తలపించి చదువు, తల ఎక్కువనేలా చేస్తా అంటుంది ఈ పుస్తకం. మరి నాలో ఉన్న ఈ ఫేస్బుక్ ఒక్కసారి తలపించి చదువు, మరి తల ఎత్తుకోకుండా చేస్తా అంటుంది. నాలోని మంచిని ఉపయోగించుకుంటే ఈ ప్రపంచం మీకు సలాం అంటుంది. అదే నాలోని చెడుని ఉపయోగించుకుంటే మీరంతా నాకు గులాం అవుతారు. పెద్దలు ఏం చెప్పారో మీ అందరికీ తెలుసు, అతిగా దేనిని వాడకూడదు అని. ఇంటర్నెట్, ఫేస్బుక్, చాట్‌జిపిటి, ఏఐ, వీడియో గేమ్స్ ఇవన్నీ నాలో ఉన్న అంశాలు. వీటిని మితంగా వాడితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, కానీ మీరు వీటిని అతిగా వాడి ఎన్నో అనార్థాలకు కారణమవుతున్నారు. నిజమే కదా? మొట్టమొదటిగా మీ ఆరోగ్యం. పెద్దలు అంటారు ఆరోగ్యమే మహాయోగ్యం అని. మొబైల్ని ఎక్కువ చూడడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి, మరియు చదువు కూడా వెనుకబడుతుంది. ఈ మధ్య తల్లిదండ్రులు వాళ్ళ పనులు జరగాలని, పిల్లలు ఎక్కువ ఏడవ కూడా ఉండొద్దని మొబైల్ ఇచ్చి వాళ్ళని బానిసలుగా మారుస్తున్నారు. అయ్యో హతవిధి! మైదానాలకు వెళ్ళి ఎన్నో ఆటలు ఆడవలసిన చిన్నపిల్లలు నేడు వీడియో గేమ్స్కు, పబ్జి గేమ్స్కు అలవాటు పడి పిచ్చివాళ్ళుగా మారిపోతున్నారు, మరియు ఊబగాయాన్ని పెంచుకుంటున్నారు. పూర్వం విద్యార్థులు ఏదైనా హోంవర్క్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ ఇచ్చినప్పుడు గ్రంథాలయాలకు వెళ్ళడం కానీ, వార్తాపత్రికల ద్వారా కానీ చదివి విని చూసి చేసేవారు. దీనివల్ల ఎంతో ఊహాశక్తి విద్యార్థుల్లో ఉండేది. కానీ ఇప్పుడు గూగుల్, చాట్‌జిపిటి, ఏఐ ఇవన్నీ ఉపయోగిస్తూ వారి సొంత తెలివితేటలను మర్చిపోతున్నారు. మొబైల్ వల్ల జరిగే ఒక ప్రమాదం ఏంటి అంటే రేడియేషన్. దీనివల్ల బుర్ర దెబ్బతింటుంది, మరియు క్యాన్సర్, బీపీ, షుగర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తుంటాయి. అయ్యో హతవిధి! మొబైల్ వల్ల జరిగే ఇంకొక ప్రమాదం ఏంటి అంటే సైబర్ నేరం. దీనికి ఒక ఉదాహరణ ఏంటి అంటే, పూర్వం పరకాయ ప్రవేశం అనే ఒక విద్య ఉండేది అట. దీనిది అర్థం ఏంటి అంటే ఒకరి శరీరం నుంచి ఇంకొక శరీరంకి ఆత్మ వెళ్ళటం. కానీ ఇప్పుడు కొంతమంది నేరగాలు మన ప్రమేయం లేకుండానే హ్యాకింగ్ ద్వారా మొబైల్ నుంచి మన బ్యాంకులలో ఉన్న డబ్బులను దొంగలిస్తున్నారు. హేరా మిత్రులారా, జాగ్రత్త! మీ డబ్బులు కూడా పోతాయి. ఇంకొక ప్రమాదం ఏంటి అంటే నీ ఫోటో స్థానంలో వేరే వారి శరీర భాగాలను అతికించి నేను మానసికంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మధ్యనే జరిగిన సంఘటన ఏంటి అంటే, ఒక పాఠశాలలో ఒక పాపని మరో జన్మంటూ ఉంటే ఏమిగా పుడతావని అడిగితే ఆ పాప ఏమన్నదో తెలుసా? నేను మొబైల్గా పుట్టాలి అని అనుకుంటున్నాను అని. ఎందుకని అడిగితే ఆ పాప అన్నది, మా అమ్మ నాన్న ఎప్పుడు మొబైల్ని వాళ్ళ చేతుల్లోనే పెట్టుకొని ఉంటున్నారు అని అన్నది. మిత్రులారా, మన పెద్దలు ఉన్నారు, తాత, అమ్మమ్మ, నాయనమ్మ, బాబాయ్, పిన్ని, మామయ్య, అత్తయ్య, వీళ్ళతో మాట్లాడకుండా, ముచ్చట్లు చెప్పకుండా నేడు చిన్నపిల్లలు వీడియో గేమ్స్కు అలవాటు పడి వాళ్ళని ఏకాకి జీవితానికి బానిసలుగా మారుస్తున్నారు. దీని గురించి మన సిరివెన్నెల గారు ఒక పాట కూడా రాశారు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఇలా అందరూ ఏకాకి జీవితానికి బానిసలుగా మారిపోతున్నారు. మిత్రులారా, చివరిగా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.
ఒక కత్తి అనే ఆయుధం ఒక డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణం పోసి ఆపరేషన్ చేసి ఒక ప్రాణాన్నే కాపాడుతుంది. అదే ఒక హంతకుడి చేతిలో ఉంటే ఒక ప్రాణమే పోతుంది. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు అవసరానికి మించింది మన దగ్గర ఏది ఉన్నా అది విషంతోనే సమానమని అన్నారు. మిత్రులారా, సంస్కృతంలో అతి సర్వత్రా బడ్జెట్ అని అంటారు. దీనిని అర్థం ఏంటి అంటే అతిగా దీనిని వాడకూడదు అని, దేన్నైనా మితంగా వాడాలి అని. మిత్రులారా, ఇప్పటి నుంచి నన్ను మితంగా వాడతారని కోరుకుంటూ ఇక సెలవు. ముందు అన్ని మంచి రోజులే వస్తాయని ఆశిస్తూ ధన్యవాదాలతో ఈ మొబైల్ రావణసుడు. జై భారత్.